అదే విధంగా మేము నిన్న చేస్తా ఉంటే పోలీసులతో విచ్చలవిడిగా ఎట్ట పడితే అక్కడ గుద్దిస్తున్నారు. ఇక మొత్తం ఇట్లా దారుణంగా ఉందంటే ఇది మొత్తం పచ్చగా అయిపోయింది అన్న. చూపించుకునే ప్రాంతాలలో కూడా సార్ జూమ్ చేయనా ఎంత పచ్చగా అయింది, మొత్తం ఘోరంగా ఇష్టం వచ్చినట్టు. ఆ పోలీసుల పట్టులు వేరే రకంగా ఉంటాయి. పట్టు ఈ రేవంత్ రెడ్డి మా నిరుద్యోగుల పైన ఇంత కక్ష సాధింపు ఎందుకు చేస్తున్నారో ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉంది. అక్కడ మళ్ళీ ఇగో ఇక్కడ ఘోరంగా ఇగో అదే గతంలో కూడా ఒకసారి దారుణంగా అసలు ఎంత దారుణంగా ఈడ్చుకోపోయారట. ఇంకా ఘోరంగా ఉన్నాయి అసలు ఎంత దారుణంగా అంత దారుణంగా ఈడ్చిపోయి మా మీద ఎఫ్ఐఆర్లు వేసారు. ఎఫ్ఐఆర్ కూడా అయిందా? మీకు రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తాను, మీకు ఉద్యోగాలు చేత కాకపోతే రాజీనామా చేయండి, కానీ మా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోకండి. నిన్న నా మీదను ఇంద్రా మీద ఇద్దరి మీద ఎఫ్ఐఆర్ చేసిరు. మన పోలీస్ అభ్యర్థులు కొంతమంది మమ్మల్ని అన్న ఒక నలుగురు ఉన్నారు, ఆకాష్, తర్వాత నవీన్ పట్నాయక్, శంభు, శంకరు, వీళ్ళు నలుగురు అన్న మాకు అన్యాయం జరుగుతూ ఉంది, మీరు నిరుద్యోగుల గురించి ఫైట్ చేస్తూ ఉన్నారు, మాకు వచ్చి సపోర్ట్ చేయండి అన్న అని చెప్పేస్తే ఇక నేను ఇంద్ర ఇద్దరం పోయినాం.